చేసే సినిమాలు క్యారెక్టర్ విషయంలో కూడా కాస్ట్యూమర్కి పని తక్కువ ఉంటుందంట, మీరే మొత్తం కాస్ట్యూమర్స్ అసలు చాలా బాగుంది అనే సినిమాలో కొత్తగా ఏదో క్యారెక్టర్ కావాలి. వాళ్ళు పాపం స్క్రిప్ట్ రాసేసుకున్నారు మొత్తం అంతా. నా క్యారెక్టర్ 2 సీన్లు క్యారెక్టర్ అది. నేను ఈ రామసక్కనోళ్ళలో నేను వినాయక్ కూర్చుని ఒక యాక్సెంట్ అది పెట్టి ఏదో చేసాం. ఆ సినిమా అనుకున్న రేంజ్కి ఆడలేదు. అది ఈవీవి గారు చూపిస్తే చూసి భలే ఉంది క్యారెక్టర్, ఈ మాడ్యులేషన్, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే బాగుంటుంది అనుకుని ఆ టైంలో నేను అడిగాను, మీ దాంట్లో ఏమైనా వేషం ఉంటే చేస్తానండి, ఫస్ట్ ఫిల్మ్ కదా, మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, నేను ప్రొడ్యూసర్, చాలా బాగుంది, తప్పకుండా చేద్దరు, కానీ ఒక వేషం ఉంది, 2 సీన్లు ఇలాగా. చలపతిరావుకి అసిస్టెంట్ తెంగరోడు వాడు, ఆ ఫ్యాన్ కట్టారా అంటే తాడు పట్టుకెళ్తాడు, స్విచ్ ఆఫ్ చేయమని వీడంటే తాడు పట్టుకెళ్తాడు. అదేంటో తాడు, ఫ్యాన్ కట్టేమన్నావు కదా, తాడేసి కట్టేద్దాం అన్నాడు. ఈ అబ్బా దాంతో కట్టమని లేదు, స్విచ్ ఆఫ్ చేయ. ఇలాంటి క్యారెక్టర్ 2 సీన్లు అన్నారు. ఇక 2 సీన్లు అయినా అవకాశం, ఇక గోల్డెన్ ఛాన్స్ అని నేను ఇంత కట్ట రాసుకెళ్ళాను, 100 పేజీలు రకరకాల బిట్లు అన్నీ. కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, వాడు ఎలా ఉండాలి, తెంగరోడు ఎందుకు అయ్యాడు, ఇవన్నీ అనుకుని వెళ్ళేటప్పటికి ఆయనకి చదివాడు, విపరీతంగా నచ్చింది. 2 సీన్లు ఉన్నాయి. ఈ స్క్రిప్ట్ ఇలా ఉంది, బాగా వచ్చింది, ఇందులో అన్నీ చాలా వాడుకోవచ్చు, కానీ 2 సీన్లు పని చేద్దామండి. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది 3 సీన్లు. అది ఎంఎస్ నారాయణ అనుకుంటున్నాం. ఎంఎస్ నారాయణ ఇంకో వేషం ఇవ్వడం ఏదో లేకపోతే ఈ సినిమా లేకుండా చేద్దాం. మంచి క్యారెక్టర్. ఈ హీరోయిన్ ఫాదరే ఈ తెంగరోడు కూడా అయ్యి ఉంటే 3, 2, 5 సీన్లు అవుతాయి, క్యారెక్టర్ నిలబడుతుంది అని చెప్పాడు. దాని ఆ కంటెంట్ చెప్పి ఇలా రాయండి, దీన్ని ఇలా మెర్జీ చేయండి అన్నాడు. అందులో ఇంక్లూడ్ చేసి తర్వాత ఇక్కడ 15 సీన్లు జరుగుతున్నాయి, ప్రతి సీన్లో మీరు ఉండాలి అని అలా రాయించాడు. తర్వాత ఇదంతా ప్రెస్ వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ కోరిమావుడు వచ్చి తెగ ఎంజాయ్ చేసేవారు ఆ క్యారెక్టర్. పెళ్లి చూపుల సీన్ అది జరుగుతుంటే నేను మూల నక్కుంటాను, రే మూల నక్కేవేంటిరా, అమ్మాయికి పెళ్లి పెట్టుకుని రా కట్నం అది ఇవ్వాలి, కట్నం నేనేమి ఇస్తాను రా, మొలతాడు లేదురా మొర్రు అంటుంటే, ఇక బండేల జేబులో 30 వల్ల ఉంటుంది, ఇలా కట్టుకురా కట్నం ఇవ్వాలంటే ఇప్పుడు వీళ్ళకి మనం ఓరి తెంగరే వాళ్ళు ఇవ్వడం కాదు, కట్నం ఇవ్వడం కాదు, ఏదో అలా. ఇవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటేవారు. వాళ్ళకి ముందే తెలిసిపోతుంది కదా, ఇంజనీర్లకి ప్రెస్ వాళ్ళకి క్యారెక్టర్ ఏదో పట్టేలా ఉంది సత్యం అని చెప్తూ ఉండేవారు. ఆయన ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. నన్ను నమ్మాడు ఆయన, నేను రాసింది ఎంకరేజ్ చేశాడు. అందుకని దానికి డిఫరెంట్గా అనుకుని ఈ తెలుగుదేశం బ్యానరు ఇది ఏది కట్టుకుని ఉన్నాను. ఆయన అరకు షూటింగ్ ఏదో చేసుకుని కోరుమావుల్లో ఆ వేళ దిగాడు. షూటింగ్ నా మీద, నేను చలపతిరావు గారు వీళ్ళందరూ, రే తింగరి ఇట్రా యా అని వస్తాడు ఒంగునేవాడు ఇంట్రడక్షన్. ఏం లేదు, ఇదేంట్రా ఈ బ్యానర్ ఇదంటే ఏదో ఇది చేస్తాడు, వెళ్ళిరా అంటే వెళ్ళి మళ్ళీ వస్తాడు. ఎట్రా మళ్ళీ వచ్చాడు, నువ్వే కదా వెళ్ళి రా అన్నా వచ్చాను అంటే, నీ అబ్బాయి వెళ్ళండి. ఇలాంటి క్యారెక్టర్కి ఈ తెలుగుదేశం బ్యానర్ అది కట్టుకుని పైన లింగి కట్టుకున్నాను, అది ఇక్కడ దాకా ఉంటుంది కదా, ఆ బనీన్ పైన చొక్కా తొడుక్కున్నాను, లింగి చొక్కా తొడుక్కున్నాను అనమాట. వీళ్ళు గొడవ కాస్ట్యూమర్స్, ఏమంటే చంపేస్తాడండి మమ్మల్ని, ఆయన వచ్చేస్తాడు కాసేపు కాస్ట్యూమ్స్ వేసుకోరేంటని ఇలా ఇన్ని పట్టుకొచ్చారు, ఏవో మామూలు మళ్ళు బనీళ్ళు అవి ఇవన్నీ. నేను ఆయనకి చెప్తాను, ఈ క్యారెక్టర్ ఒకలా అనుకున్నాం, నేను వేరే అనుకున్నానులే, ఆయనకి ఎక్స్ప్లెయిన్ మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, ముందు మేము అనుకున్న వేసేసుకోండి మీరు. ఏమయ్యా ఇది ఇప్పి మళ్ళీ అది వేసుకుని ఆయన వచ్చాక మళ్ళీ నేను ఎలా చూపించాను, ఆయనకి చూపించే లోపల ఉంది. ఇప్పి వాళ్ళు చంపేస్తాడు ఆయన, ఈయనేమో ఇది ఏదైనా అనుకుని మొత్తానికి ఆయన వచ్చాడు పైనుంచి. రెడీయా రండి, శ్రీరామ్ ఎక్కడ, నేను లింగిను షర్ట్ అన్నాను. ఏంటి ఇలా యాక్ట్ చేస్తారేంటి అన్నాడు. కానీ ఒకసారి ఎలా వస్తే మీకు చిన్న ఏంటి అన్నాడు సెక్రటరీ, ఇది ఇప్పేసి ఇలా చూపించాను. ఏంటిది అన్నాడు. ఎలక్షన్లు అయిపోయి కదా బ్యానర్ వేస్ట్గా పడి ఉండడం కట్టుకున్నాను నేను దొబ్బా అన్నాడు. నవ్వేసాడు పక్క బాగుంది ఉంచాడు. ఇక ఆ తెలుగుదేశం కాంగ్రెస్ ఎవరిని బ్యానర్లు పట్టుకురండి అర్జెంటుగా ఊళ్ళో పీక్కురాను కొత్త కొనుక్కురాను అని ఆర్డర్ ఇచ్చేసి అలాగా వర్కౌట్ అయ్యే చోట అట్లాగే అవుతూ ఉంటుంది. సో అది ఈవీవి గారి స్క్రిప్ట్నే నేను మార్చేసానంటే ఏమంటావు దాన్ని, నువ్వు పాడు చేసేసానా?
సో పాతగా ఆలోచించానా, అదే కొత్త అలాగ ఒక క్యారెక్టర్ని మనం అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని పండించడం కోసం రకరకాల ప్రయత్నాలు. తర్వాత సినిమాల్లో ఆయన నేను అడిగేవాడిని, పిలిచేవాడు. అమిరాజ్కి చెప్పాను, మీద 10 రోజులు క్యారెక్టర్ ఉంది ఇందులో, ఉత్సాహం 10 రోజులు క్యారెక్టర్ ఉంది ఇందులో. సార్ నా గెటప్ ఏంటి సార్ అనేవాడిని. ఇది చూసి అది చేద్దాం, అదే మీరు స్టిల్ ఇచ్చారు తీయించుకున్నారు, దాని మీద ఏమైనా ఆలోచించండి ఇలా అనేవాడు. తర్వాత ఒకసారి అందరు కమెడియన్లు ఉండగా ఆయన జోక్ వేసాడు, ఎవడైనా మీరు అందరూ ఉన్నారా కమెడియన్లు, మీరేం అడుగుతారు, నువ్వు ఈ సినిమాలో ఉన్నావా అంటే, సార్ నా వేషం ఏంటి సార్ అని కదా అడుగుతారు. ఈయన ముందు నా గెటప్ ఏంటి సార్ అంటాడు ఆయన అన్నాడు నవ్వుతాను. నేను వెంటనే అన్నాను, నా గురువుని నేను నా వేషం ఏంటి సార్ అని అడగడం, ఏంటి వేషం ఏంటో చెప్తే తప్ప వేయవా అన్నట్టు ఉంటుందని నేను అలా అడగనండి. ఉత్సాహం క్యారెక్టర్ తెలుసుకోవడానికేనండి. ఆ గెటప్ వంకపెట్టి అట్లా గెటప్ పిచ్చేవాడిగా అలా అడుగుతాను అనే క్లారిఫికేషన్ ఇచ్చి, అట్లాగా ఏమయ్యా ఇదే తపనగా పడి ఏడుస్తూ మేలు కోసమే తప్ప ఫలానా ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇది పోయింది, ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్ల అని ఎక్కడైనా ఒక్క ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మనం అప్పుడు అడుగుతాను, నేను ఎవరి వల్ల అలా ఎక్కడ పోయింది అని నేను అడగట్లేదు, ఎందుకంటే రకరకాలు అనుకుంటారు. Please subscribe to iDream. Please subscribe for more videos.